14 సంవత్సరాలు దాటిన బాలికలకు గర్భకోశ సంబంధిత క్యాన్సర్ వ్యాధులు రాకుండా ముందస్తుగా ప్రభుత్వం హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం 3 నెలల పాటు నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిధిలోని కొమరోలు ప్రాథమిక వైద్యశాల మరియు రాజుపాలెం ప్రాథమిక వైద్యశాలలో బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ వేసుకొస్తున్నారు. కొమరోలు ప్రాథమిక వైద్యశాల పరిధిలో ప్రభుత్వం నుంచి 120 డోసులు రాగా ఇప్పటివరకు 68 మంది బాలికలకు వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా రాజుపాలెం ప్రాథమిక వైద్యశాలలో 75 వ్యాక్సిన్లు అందగా 75 మంది బాలికలకు వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎటువంటి జలుబు, దగ్గు, జ్వరం దుష్ప్రభావాలు కల్పించలేదని చెప్పారు. కావున తల్లిదండ్రులు తమ బాలికలకు ముందస్తు రక్షణగా హెచ్పివి వ్యాక్సిన్ వేయించేందుకు ముందుకు రావాలని వైద్యులు సూచించారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ నివారణ సాధ్యమవుతుందని వైద్యులు తెలిపారు. ఇందులో ఎటువంటి దుష్ప్రభావాలు ఎవరికి లేవు. అంటే ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసిన దాంట్లో అయితే ఎవరికి కనిపించలేదు. సో దీంట్లో 3 months వరకు కంటిన్యూషన్ వ్యాక్సినేషన్ కంపెయిన్ అనేది హెచ్పివి వ్యాక్సినేషన్ కంపెయిన్ అనేది జరుగుతుంది. సో అందరూ 14 years కంప్లీటెడ్ స్టూడెంట్స్ అందరూ ఆర్ బాలికలందరూ కూడా వచ్చి హెచ్పివి వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను.